ఈరోజు తెలుగుదేశం పార్టీ గెజిట్ లాంటి పత్రిక అదే వారాంతపు పలుకుల పత్రిక ఉంది కదా. ఆ పత్రికలో తిరుమలకు సంబంధించి ఒక సంచలనమైన కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. ఇదేం గోల గోవిందా పేరుతో. ఇదేం గోల గోవిందా అని. అంటే ఈ కథనం ఏంటి అన్నది చదువుతాను వినండి. మరి ఈ కథనం అంతా డైరెక్ట్ వాళ్ళ పత్రికలోనే ప్రధానంగా రాసుకుంటూ వచ్చారు కదా. మరి ఈరోజు టీటీడీ చైర్మన్ గారు మీడియా సమావేశం పెట్టి ఇది రాసిన వాళ్ళకు బుద్ధి లేదు, వాళ్ళకి ఈడియట్స్, వాళ్ళు మనిషి పుట్టుకు కూడా పుట్టడానికి అనర్హులు అని చెప్పి టీటీడీ చైర్మన్ గారు రంకెలేస్తారో లేదో చూడాలి. ఆయన టీవీ ఛానల్కి సంబంధించినటువంటి 5 పైసలు అనా పైసకు మనకి వచ్చే ఆర్టిస్టులు ఉంటారు. మరి సాయంత్రం డిబేట్లు పెట్టి రంకెలేసి వాడు హిందూ కాదు, వీడు నాస్తికుడు, వీడు క్రిస్టియను, వాడి కథ వీడి కథ, అది రాష్ట్రానికి బుద్ధి లేదు, ఈడియట్ అది ఇది అని ఆ 5 పైసల ఆర్టిస్టులు కూడా రంకెలేస్తారా లేదో తెలియదు. మనకు తెలియదు. మరి వాళ్ళంటే బేసిక్గా వాళ్ళని రంకెలేస్తారా? టీటీడీ చైర్మన్ గారు అయితే వేరే వాళ్ళు ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడితే ఆయన వచ్చేసి రాజకీయ నాయకుడికి మించి మరి విమర్శలు చేస్తారు కదా, చాలాసార్లు చూసాం. మరి ఇప్పుడు డైరెక్ట్ రాసుకుంటూ వచ్చారు వీళ్ళు, ఇదేం గోల గోవిందా అని. మరి దీని మీద కూడా వాళ్ళు స్పందించాలి కదా, ఖచ్చితంగా స్పందించాలి. ఎట్లా స్పందిస్తారో మనం చూడాలి. ఏమంట, కొండకు మద్యం బాబుల బెడదట. తిరుమల కొండకు మద్యం బాబుల బెడద, ఉచిత భోజనం వసతి రెండూ దొరుకుతుండడంతో కొన్ని సంవత్సరాలుగా కొండలోనే తిష్ట, పగలు ఏవేవో పనులతో కాలక్షేపం, రాత్రైతే అరాచక అపచార చేష్టలు. రాత్రైతే అరాచక అపచార చేష్టలు, తింటూ తాగుతూ రోడ్లపై వీరాంగం, షెడ్డు, యాత్రికుల వసతి సముదాయాలు, షాపింగ్ కాంప్లెక్స్లే వీరి అడ్డాలు, గోవింద నామ స్మరణ జరిగే చోట ఇవేం ఆగడాలంటూ నొచ్చుకుంటున్న భక్తులు. తెలుగుదేశం పార్టీ గెజిట్ పత్రిక రాసుకుంటూ వచ్చింది. పవిత్ర భావనతో స్వామివారిని దర్శించుకునే భక్తులకు పట్టెడన్నం పెట్టి సేదా తీర్చే తిరుమల కొండపై ఆకతాయిల ఆగడాలు అదుపు తప్పాయి. ఉచిత భోజనం వసతి దొరుకుతుండడంతో చాలామంది కొండపైనే తిష్ట వేశారు. వారు పగలు నామాలు పెట్టడం, దేవుని పటాలు బొమ్మలు విక్రయిస్తూ గడుపుతున్నారు. అందరూ కాదు కానీ వీరిలో కొందరు రాత్రి అయితే మద్యం తాగి కొండపై హల్చల్ చేస్తున్నారు. నిత్యం గోవింద నామస్మరణ జరిగే ప్రాంతం తిరుమల కొండ. అలాంటి చోట అక్కడ తరచూ ఘర్షణలు జరుగుతూ మద్యం మత్తులో కొందరు కేకలు వేస్తూ రోడ్ల మీద తిరుగుతుండడం భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తుందట. కొండ పవిత్రతకు అపచారం తెచ్చిపెట్టే ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి అట. గత గురువారం రాత్రి మద్యం మత్తులో హేమకుమార్ అనే హాకర్ మరో మహిళా హాకర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి చీపురు కర్రతో దెబ్బలు తిన్నాడట. అంతేకాదు, కొందరు వ్యక్తులు మద్యం, మాంసం, గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన సందర్భాలున్నాయట. ఇలాంటి వ్యక్తులు క్షేత్ర పవిత్రత, ప్రశాంతతను దెబ్బతీస్తున్నారట. ఇదేం గోల గోవింద అంటూ భక్తులు వాపోయే పరిస్థితి వచ్చిందట. తిరుమల కొండకు వస్తున్న వారిలో కొంతమంది అక్కడే ఏవో పనులు చూసుకుంటున్నారట. సొంతూర్లలో అప్పుల పాలైనా, ఏదైనా గొడవలైనా భక్తుల్లో కలిసిపోయి జీవించడానికి తిరుమల అనువుగా మారిపోయిందట. వరే, ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువైపోయారా? దీంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి చాలామంది తిరుమల కొండెక్కేస్తున్నారట. ఎక్కిన వారు తిరిగి దిగడం లేదట. హాకర్లుగా కొంతమంది, భవన కార్మికులుగా మరికొందరు కొండను అడ్డాగా మార్చుకున్నారట. వీరిలో కొంతమంది తరచూ ఆలయ నిబంధనలను భంగపరుస్తున్నారట. మాంసం తీసుకుంటూ మద్యం తాగుతూ కొందరు హడావిడి చేస్తే గంజాయి మత్తులో మరికొందరు వీరాంగం సృష్టిస్తున్నారట. తిరుమలలోని షెడ్లు, యాత్రికుల వసతి సముదాయాలు, షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతంలో తాత్కాలిక షెడ్లు వీరి అడ్డాలట. ఈ ఏడాది జనవరి 17వ తేదీన తమిళనాడులోని తిరువల్లూరుకు చెందిన 28 మందితో కూడిన అన్యమత బృందం తిరుమలలోని రామ్ బగీచా వద్ద కోడిగుడ్ల కూర, పలావ్ తినడం విమర్శలకు దారితీసిందట.
మార్చి 13వ తేదీన కర్ణాటకకు చెందిన ఓ యువకుడు మద్యం తాగి మాడవీధుల్లోని ఆర్చక నిలయం సమీపంలో ఉన్న గ్యాలరీల్లో హల్చల్ చేశారట. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పోలీసులకు కూడా మద్యం విక్రయిస్తానంటూ వీరాంగం సృష్టించాడట. మార్చి 17వ తేదీ అర్ధరాత్రి ఇద్దరు అన్నదమ్ములు మద్యం తాగి దారిన వెళ్లే ముగ్గురు కూలీలపై దాడి చేశారట. రోడ్డుపై బిగ్గరగా కేకలు వేస్తూ వచ్చి వెళ్లే వాహనాలను అడ్డుకున్నారట. విజిలెన్స్ సిబ్బందికి కూడా వారిని అదుపు చేయడం సాధ్యం కాలేదట. మొబైల్ వాహనం అద్దాలను పగలగొట్టగా ఓ విజిలెన్స్ అధికారి గాయపడ్డాడట. 2024 నవంబర్లో ఘాట్ రోడ్లలో ఖాళీ మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు కలకలం సృష్టించాయట. 2024 ఆగస్టు 17వ తేదీన ఇద్దరి హాకర్లు గాజు బాటిలతో ఒకరిపై ఒకరు పగలు నడి రోడ్డుపై దాడి చేసుకున్నారట. రక్త గాయాలతో పెద్దగా కేకలు వేసిన వారిని చూసి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారట. ఇది పరిస్థితి. ఇదేం గోల గోవిందా అని చెప్పి హెడ్డింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక ఇప్పుడు స్పందించాలి. టీటీడీ చైర్మన్ గారు స్పందించాలి. వీళ్ళ మీద లీగల్గా మీరు చర్యలు తీసుకుంటున్నారా లేదా, అవి తప్పా కరెక్టా, దాని మీద మీ స్పందన ఏంది? స్పందన అంటే అట్లా ఇట్లా ఉండకూడదు. మీరు ఎంత ఆవేశపరులు తెలుసు కదా. మీరు చాలా కసి, మీలో ఆక్రందన ఉంటుంది కదా. వాడు ఎదవ, వాడు మనిషి పుట్టుకని పుట్టకూడదు, వాడది వీడది ఇడియట్, ఈ భాష అవలీలగా వస్తుంది కదా. సో ఆ స్టైల్లో మీరు కూడా దీని మీద స్పందించాల్సి ఉంటుంది. మీ స్పందన ఏంటో. ఇంకా సాయంత్రం చెప్పాను కదా, అనా పైసకు పనికిరాని వాళ్ళు వచ్చి డిబేట్లు పెడతారు కదా, రంకెలు వేస్తారు కదా, ఏది బుద్ధి పడితే అది మాట్లాడతారు కదా. మరి ఈరోజు దీని మీద వీళ్ళు ఇదే డిబేట్లు పెట్టి మాట్లాడాలి అని చెప్పి నెట్టింట చాలామంది భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు నెట్టింట. సో ఈ కథనం చాలా సర్క్యులేట్ అవుతూ ఉంది నెట్టింట. మరి ఎన్ని దారుణాలు ఉంటే తెలుగుదేశం పార్టీ పత్రిక ఈ విధంగా రాసుకుంటూ వచ్చింది అని చెప్పి నెటిజన్లు తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలి అని చెప్పి నెటిజన్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీని మీద ఒక విచారణ చేయించాలి అని చెప్పి కొత్తగా వచ్చిన ఈవో గారిని నెటిజన్లు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. టీటీడీ చైర్మన్ గారు దీని మీద స్పందించాలి అని చెప్పి నెటిజన్లు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు స్పందిస్తారా లేదా అని భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ వేచి చూస్తూ ఉన్నారు.